తెలంగాణ జనగర్జన సభ గ్రాండ్ సక్సెస్ అయిందన్నారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. బీఆర్ఎస్ సర్కారు ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను సక్సెస్ చేశామని చెప్పారు. 4 ఏళ్లుగా అధికారం చేతుల్లో లేకపోయినా ప్రజల్లోనే ఉన్నారన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ బలపడుతుందన్న ఆయన రాహుల్ గాంధీని కంటికి రెప్పలా కాంగ్రెస్ శ్రేణులు కాపాడుకున్నాయన్నారు. కాంగ్రెస్ సభకు వెళ్తే పథకాలు కట్ చేస్తామని బీఆర్ఎస్ బెదిరించిందని, నిన్నటి సభను అడ్డుకోవాలని అన్ని విధాలుగా ప్రయత్నించారన్నారు. ఇక ఖమ్మం సభకు ఆర్టీసీ బస్సులు అడిగినా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు పొంగులేటి. డబ్బులు ఇవ్వకపోయినా బీఆర్ఎస్ సభకు బస్సులు పంపారన్నారు. సభలో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపించిందని చెప్పారు. యథార్థంగా జరిగింది యాజ్ ఇట్ ఈజ్ గా యావత్ తెలంగాణ రాష్ట్రానికే కాకుండా దేశానికి చూపించిన నా ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ మనస్ఫూర్తిగా శిరస్సు వంచి మరొకసారి అభినందనలు, కృతజ్ఞతలు. ఈ సభ సక్సెస్ కి రహస్యం ఏమీ లేదు. ఈ సభ సక్సెస్ వెనక ఏదో వ్యూహాత్మకంగా చేసింది లేదు. గడిచిన 4.5 సంవత్సరాల నుండి ప్రజాప్రతినిధిగా నేను లేకపోయినా, అధికారము నా చేతిలో లేకపోయినా, నిత్యము ప్రజలతోనే సత్సంబంధాలు కలిగి ఉండి, ప్రజలలో మమేకమై ఉండి, ఎంపీగా ఉన్నదానికంటే లేనప్పుడే ప్రజల ప్రేమ, అనురాగము, ఆప్యాయత వాళ్ళు ఏదైతే పంచారో ఆ ప్రేమ, అనురాగము, ఆప్యాయతతో మరింత రెట్టింపు ఉత్సాహంతో అన్ని ప్రాంతాలు, అన్ని గ్రామాలు తిరిగినప్పుడు వారు నాకు చూపించిన ప్రేమకి ఇప్పటికీ మర్చిపోలేను. నేను ఏదైతే వారితో మమేకమయ్యాను